మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. విశాఖ తిరుపతి ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. టేకాఫ్ కోసం సిద్ధమైనటువంటి రన్వేపై విమానం ఆగిపోయింది. మధ్యాహ్నం 1:40 విశాఖ నుంచి తిరుపతి బయలుదేరాల్సి ఉంది ఇండిగో 6E7063 విమానం. సడన్గా రన్వేపై ఆగిపోవడంతో ప్రయాణికుల్లో టెన్షన్ మొదలైంది. విమానంలో ఏసీ కూడా పనిచేయకపోవడంతో ప్రయాణికులు అల్లాడిపోయారు. దాదాపు 2 గంటల పాటు రన్వేపైనే ఈ విమానం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, రన్వే పైన 2 గంటల పాటు విమానం ఆగిపోయింది అని అంటే ముందుగా సెక్యూరిటీ చెక్ కానీ లేకపోతే టెక్నికల్గా చెక్ చేసిన తర్వాతే అనుమతించేటువంటి పరిస్థితి ఉంటుంది. 2 గంటలు ఆగిపోయినప్పటికీ కూడా విమానాశ్రయంలోనే విమానం ఉండిపోయింది. ఏంటి దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? అది కూడా విమర్శలకు తావిస్తున్నటువంటి ఇండిగో విమానం గతంలో ఏదైతే సంక్షోభాన్ని క్రియేట్ చేసిందో ఇండిగో విమానం, ఇప్పుడు కూడా అదే విమానంలో చెలరేగినటువంటి ఈ సాంకేతిక సమస్య ఎలా చూడాలంటారు దీన్ని? ఏదైతే ఇండిగోకు సంబంధించినంత వరకు కూడా విశాఖ నుంచి తిరుపతి వెళ్లాల్సినటువంటి ఇండిగోకు సంబంధించిన ఫ్లైట్ 1:42 విశాఖ నుంచి బయలుదేరాల్సి ఉంది. అయితే బయలుదేరాల్సినటువంటి నిర్ణీత సమయానికి ప్రయాణికులందరూ కూడా విమానానికి చేరుకున్నారు. విమానం ఎక్కి టేకాఫ్ అవడానికి సిద్ధమవుతున్నటువంటి సమయంలో, అంటే రన్వేకి వస్తున్నటువంటి సమయంలో ఏదైతే విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించారో, ముందుగా ఏసీ పనిచేయడం మానేయడం, దాంతో పాటుగా టేకాఫ్ అయ్యేటటువంటి సమయంలో సాంకేతిక సమస్య వచ్చిందంటూ కూడాను పైలట్లు ఇద్దరు కూడాను విమానాన్ని రన్వే దగ్గరికి తీసుకెళ్లి వదిలేసినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో దాదాపుగా ఇండిగో విమానానికి సంబంధించి 1:30 నుంచి కూడా, అంటే సుమారు 2 గంటల పాటు విమానానికి సంబంధించి సాంకేతిక లోపాన్ని సరిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే ఇదంతా ఒకవైపు అయితే ఇండిగో విమానానికి సంబంధించినంత వరకు గత డిసెంబర్లో ఏదైతే డిసెంబర్ 5వ తేదీ తర్వాత సంక్షోభం ఏర్పాటుతో పాటుగా గడిచిన 4 నెలల నుంచి కూడాను ఇండిగో విమానంలో సాంకేతిక సమస్యలతో రన్వే పైన ఆగిపోయినటువంటి పలు ఘటనలు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఇండిగో విమానాల్లో కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా గడిచిన వారం రోజుల క్రితమే ఏదైతే ఇండిగోకు సంబంధించినంత వరకు ఢిల్లీ నుంచి విశాఖ వస్తున్నటువంటి ఇండిగో విమానం సాంకేతిక సమస్యతో ఢిల్లీ విమానాశ్రయంలోనే ఆగిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా విశాఖ నుంచి తిరుపతి వెళ్లాల్సినటువంటి ఇండిగో విమానం తిరుపతి ఏదైతే విశాఖ విమానాశ్రయం దగ్గర ఆగిపోయినటువంటి పరిస్థితి. సాంకేతిక లోపానికి సంబంధించినంత వరకు ఏసీ రాకపోవడంతో ప్రయాణికులు ఊపిరాడకి ఇబ్బంది పడినటువంటి పరిస్థితి, ఉక్కిరిబిక్కిరైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎండ తీవ్రత చాలా అధికంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఏసీ పనిచేయలేనటువంటి పరిస్థితి. అయితే రన్వే పై సాంకేతిక లోపంతో ఆగిపోయినటువంటి నేపథ్యంలో ఎవరైతే ఎయిర్పోర్ట్ కు సంబంధించిన అథారిటీతో పాటుగా ఇండిగో విమానానికి సంబంధించిన అధికారులు కూడా విమానాల దగ్గరికి చేరుకున్నారు. సాంకేతిక సమస్యకు సంబంధించినంత వరకు టెక్నికల్ టీం కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. దానిపైన పూర్తిగా కూడాను పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే 2 గంటలకు సంబంధించినంత వరకు విమాన సాంకేతిక సమస్య పూర్తిగా కూడా అయితే పూర్తిగా కూడా అది అవ్వకపోవడము, దాంతో పాటుగా సాంకేతిక సమస్య ఎక్కడ ఏర్పడింది దానిపై కూడా పూర్తిగా అధికారులు ఎవరైతే ఉన్నారో దృష్టి పెట్టేటటువంటి పరిస్థితి కనిపించింది. 2:30 గంటల అనంతరం కూడాను సాంకేతిక సమస్య తీరిన తర్వాత పూర్తిగా విమానం బయలుదేరినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇండిగో విమానాలకు సంబంధించినంత వరకు కూడా పలుమార్లు ఇటువంటి ఘటనలు సంభవించడంతో పూర్తిగా కూడా ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేసేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఇండిగో విమానానికి సంబంధించినంత వరకు ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ఇటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తి ఆగిపోతుంటే పర్వాలేదు, కానీ ఫ్లయింగ్ టైంలో సాంకేతిక సమస్య తలెత్తితే మాత్రం ఖచ్చితంగా దాని పరిణామం చాలా పెద్దగా జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రయాణికులందరూ కూడా ఇండిగో విమానం పైన విమర్శలు తలెత్తేటటువంటి పరిస్థితి. ఇప్పటికే ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకు కూడా అంటే ఇప్పటికీ ఇండిగో నుంచి భరత్ ఇప్పటికీ ఇండిగో నుంచి ఒక ప్రకటన వెలువడలేదు. ఈ సమస్యకి కారణం ఇది, మేము ఈ యొక్క కారణానికి మేము చింతిస్తున్నాము, క్షమాపణ అంటే సారీ చెప్పడం కూడా ఇలాంటిది ఏది జరగలేదు. కనీసం విమానంలో పట్టించుకునే పరిస్థితులు కూడా లేవు, మాకు ఉక్కపోస్తున్నప్పటికీ కూడా కనీసం దానికి సంబంధించి కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు అనేటువంటి మాట ప్రయాణికుల నుంచి వస్తుంది కదా. అలాగే ఇండిగో విమానం అధికారులకు సంబంధించి వారి తీరు, వారు స్పందించేటువంటి విధానానికి సంబంధించి కూడా ఒకంత విమర్శలు వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు మనం? ఏదైతే ఇండిగో విమానానికి సంబంధించినంత వరకు అనేక సాంకేతిక సమస్యలు వచ్చి ఇప్పటికే పలుమార్లు మొరాయించినటువంటి పరిస్థితి, మొరాయించడంతో రన్వే పైన ఆగిపోతున్నటువంటి ఘటనలు పునరావృతం అవుతా ఉన్నాయి. దీనిపైన ఇండిగో యాజమాన్యం కనీసం స్పందించలేనటువంటి పరిస్థితి. ప్రయాణికులకు సంబంధించినంత వరకు ఏదైతే విమానానికి సంబంధించి సాంకేతిక సమస్య ఏర్పడితే ప్రయాణికులకు ఏదైతే అందించాల్సినటువంటి
కనీస సౌకర్యాలు అందించడంలో కూడా ఇండిగో వైఫల్యం చెందిందంటూ కూడా ప్రయాణికులు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు కేంద్ర వైమానిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు రామ్మోహన్ నాయుడు కూడా దీని మీద స్పందించాలని, ఎందుకంటే భారత్ లో అత్యధిక వాటా కలిగినటువంటి సంస్థ ఇండిగో, ఎందుకంటే ఎయిర్లైన్స్ లో అత్యధిక ట్రిప్స్ చేస్తున్నటువంటి సంస్థ. అటువంటి సంస్థలో సాంకేతిక లోపాలు, ప్రయాణికుల పైన కనీస బాధ్యతాయుతంగా వ్యవహరించలేనటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఏదైతే వైమానికానికి సంబంధించినంత వరకు విమాన శాఖ మంత్రి స్పందించి ఈ ప్రయాణికులకు సంబంధించిన టిక్కెట్లతో పాటుగా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలంటూ కూడా డిమాండ్లు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. ఇక విశాఖ తిరుపతి ఇండిగో విమానాల్లో సాంకేతిక సమస్య తలెత్తింది. టేకాఫ్ కోసం సిద్ధమైన రన్వేపై విమానం ఆగిపోయింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 1:40 విశాఖ నుంచి తిరుపతి బయలుదేరాల్సి ఉంది ఇండిగో 6E7063 విమానం. సడన్గా రన్వేపై ఆగిపోవడంతో ప్రయాణికుల్లో టెన్షన్ మొదలైంది. విమానంలో ఏసీ కూడా పనిచేయకపోవడంతో ప్రయాణికులు అల్లాడిపోయారు. దాదాపు 2 గంటల పాటు రన్వేపైనే విమానం ఆగిపోవడంతో ఒకంత ఆందోళన నెలకొంది.